హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అయ్యందొండపాటి. నేను మీ వరలక్ష్మి. ఈరోజు మేము దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకోవడానికి అయితే వచ్చాం. మేము వెళ్ళింది రెండవ రోజు. అంటే అమ్మవారిని అక్కడ గాయత్రీదేవి రూపంలో అలంకరించారు. మీ ఊర్లో దసరా ఉత్సవాలు ఎంత వైభవంగా జరుగుతున్నాయో కమెంట్ చేసి చెప్పండి. ప్రతి సంవత్సరం కంటే భిన్నంగా కూడా ఈ సంవత్సరం విజయవాడ ఉత్సవం అనే పేరుతో ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తున్నారు. మరి ఇందులో భాగంగా అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, అసలు దర్శనానికి ఎంత సమయం పడుతుంది, ఇంకా అమ్మవారి గుడి దగ్గర సంబరాలు ఎంత వైభవంగా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. శ్రీ విశ్వావసునామ సంవత్సర దసరా మహోత్సవాలకి మేము కూడా వచ్చాం. మనలో చాలా మందికి ఈ నవరాత్రుల్లో కనీసం ఏదో ఒక్కరోజైనా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి అనే కోరుకుంటుంది. కానీ కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరకపోవచ్చు. అలా రాలేకపోతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా దర్శనానికి క్యూ లైన్స్ వినాయకుడి గుడి దగ్గర నుంచి అయితే మొదలుపెట్టారు. ఉచిత దర్శనం, 100 రూపాయల దర్శనం, అలాగే 300 రూపాయల దర్శనం కూడా ఉన్నాయండి. వినాయకుడి గుడి దగ్గర నుంచి మొదలుపెట్టి అమ్మవారి దర్శనానికి వెళ్ళేంత వరకు కూడా దాదాపు 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మనకి ఎక్కడికక్కడ బోర్డ్స్ కూడా పెట్టారు ఇంకా ఎంత దూరం వెళ్లాల్సి ఉంది అని. ఇంకా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది అయితే వచ్చిన భక్తులకి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అని. అడుగడుగునా కూడా వాటర్ బాటిల్స్ సప్లై చేస్తూనే ఉన్నారండి. అందులోనూ మంచి విషయం ఏంటంటే 250 ml వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. అంటే ఒక మనిషికి ఒక ట్రిప్ కు కావాల్సినంత వాటర్ అన్నమాట. పెద్ద బాటిల్స్ అయితే వాటర్ వేస్ట్ అయిపోతుంది. ఈ బాటిల్స్ సప్లై చేయడం వల్ల ఇక్కడ వాటర్ కూడా సేవ్ అవుతుంది. ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ కూడా అరేంజ్ చేశారు. దర్శనానికి వచ్చిన భక్తులు వేస్టేజ్ ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా ఆ డస్ట్బిన్స్ ని యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే క్యూ లైన్స్లో కాకుండా డైరెక్ట్గా కొండ మీదకి రావడానికి ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. గుడికొచ్చిన భక్తులకి ఏదైనా అత్యవసరంగా మెడికల్ కేర్ కావాలి అనుకుంటే చాలా చోట్ల ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేశారు. క్యూ లైన్స్ కింద నుంచి మరీ అంత రద్దీ ఏం లేదండి. పైకి వచ్చిన తర్వాత మాత్రమే జనం ఎక్కువగా అనిపించారు. కొండపై నుంచి కృష్ణా నది వ్యూ అయితే చాలా బాగుంది. కరెక్ట్గా మేము సాయంత్రం 4:30కి క్యూ లైన్లోకి వెళ్ళి నడవడం స్టార్ట్ చేసాం. ఇక్కడ మేము ఆల్మోస్ట్ గుడి దగ్గర వరకు వచ్చేసాం. ఇక్కడ నుంచి మాత్రమే రష్ ఉందండి, అంతవరకు కూడా వెనకాల ఎటువంటి రష్ లేదు. ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంటో నాకు ఈరోజు అర్థమైందండి. 2 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా ఎక్కడ ఆగకుండా నడవడానికి 30 తిప్పలు పడ్డాను. అందులోనూ మన విజయవాడలో ఇప్పుడు ఎండలు ఎక్కువగా లేవు, వాతావరణం కొంచెం చల్లగానే ఉంటుంది. అడపాదడపా వర్షాలు కూడా వస్తూ పోతూ ఉన్నాయి. అలా కాకుండా ఎప్పుడు ఉండే ఎండలే ఉన్నాయనుకోండి, ఇంకా నడవడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చేది. లాస్ట్ ఇయర్ మేము 100 రూపాయల దర్శనానికి వెళ్ళాం. కానీ ఈసారి మా అత్తయ్య ఏమన్నారంటే 100 రూపాయల దర్శనానికి కాదు, మనం ఫ్రీ దర్శనానికి వెళ్దాం, ఎందుకంటే ఫ్రీ దర్శనమే ఇంకా బాగా అవుతుంది, అమ్మవారు కూడా చాలా బాగా కనిపిస్తారు, ఈసారికి మనం ఫ్రీ దర్శనానికే వెళ్దాం అని చెప్పారు. ఇక్కడ నుంచి క్యూ లైన్ స్పీడ్ అయితే కొంచెం తగ్గింది. నెమ్మదిగా ఆగాగి వెళ్తూ ఉన్నారు. పొద్దుపోతూ ఉంది కాబట్టి గుడిలో లైటింగ్స్ కూడా ఆన్ చేశారు.
మా అత్తయ్య చెప్పినట్టు నేను కూడా ఫ్రీ దర్శనానికి వెళ్ళమని రికమెండ్ చేస్తానండి. ఎందుకంటే 100 రూపాయలకి 300 రూపాయల దర్శనాన్ని వెళ్లే వాళ్ళకి ఈ గర్భగుడి గోపురం అయితే కనిపించదు. బంగారు వర్ణంలో భలే మెరిసిపోతుందండి. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత అందంగా ఉంది. ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు దర్శనాలు అయితే నిలిపివేస్తారు. అమ్మవారికి నైవేద్యం పెట్టే టైం అనుకుంటా అది. మైక్స్ లో అనౌన్స్ చేస్తున్నారు కానీ జనాల గోల్లో నాకు అంత క్లియర్ గా వినిపించలేదండి. ఇంకా గంట సేపు మేము ఎక్కడి నుంచి ఉండాలని క్యూ లైన్ లో కూర్చుండిపోయాం. గుడి గోపురానికి చేసిన ఈ లైటింగ్ సెటప్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసాం. మొత్తంగా మాకు దర్శనానికి పట్టిన సమయం 2 గంటలు. 4:30కి క్యూ లైన్లోకి వెళ్తే మేము బయటకు వచ్చేసరికి 6:30 అయ్యింది. శ్రీ గాయత్రీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని చూడడానికి నా 2 కళ్ళు సరిపోలేదండి. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి విజయవాడ చాలా సార్లు వస్తూనే ఉంటాం. అమ్మవారి మొహంలో ఉండే కళే వేరు. అలాంటిది అమ్మవారు ఈ రోజు గాయత్రీదేవి అవతారంలో పంచముఖాలతో దర్శనం ఇచ్చారండి. ఇప్పటికీ కూడా నా కళ్ళ ముందే ఉన్నట్టున్నారు ఆ అమ్మవారు. దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ కొంతమంది మీడియా వాళ్ళైతే ఉన్నారు. మా అత్తయ్య వాళ్ళను నన్ను ఆపి దర్శనం ఎలా జరిగింది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈ విశేషాలన్నీ అడిగి తెలుసుకుంటున్నారనమాట. ఎక్కడి నుంచి వచ్చారని అడగగానే నేను పిఠాపురం నుంచి వచ్చామని చెప్పాను. నేనైతే ఒక్కటే చెప్పానండి, రాజకీయాలకు అతీతంగా గుడిలో ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. ఈ దసరా ఉత్సవాలని భక్తుల కోసం ఇంత వైభవంగా జరుపుతున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ చెప్పాను. అమ్మవారి దర్శనం పూర్తయిపోయింది. మరి అయ్యవారి దర్శనం కూడా పూర్తి అవ్వాలి కదా. శివాలయానికి వెళ్ళి శివయ్య దర్శనం కూడా పూర్తి చేసుకున్నాం. ఇక్కడ ఏర్పాట్లలో ముఖ్యంగా మెయిన్ హైలైట్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే లైటింగ్. ఇంద్రకీలాద్రి మొత్తం కూడా వెలుగులతో నింపేశారు. చాలా అంటే చాలా బాగున్నాయండి. మీరు ఎవరైనా సాయంత్రం పూట దర్శనానికి వెళ్తే ఈ ఏర్పాట్లను చూడడం అస్సలు మిస్ కావద్దు. అలా మెట్ల మార్గం ద్వారా కిందకు వచ్చేసిన తర్వాత అక్కడ అన్నప్రసాద కేంద్రం అయితే ఉంది. జనాలు తక్కువగా ఉంటే మనం కూడా వెళ్ళి తిందాం అనుకుని వెళ్ళాం. కానీ మేము వెళ్లే టైంకి జనాలు అయితే ఫుల్ గా ఉన్నారండి. టైం ఎక్కువ పడుతుందేమో అనుకున్నాం కానీ మేము వెళ్ళిన 5 minutes కే లైన్ వదిలేశారు. ఇక్కడికి వచ్చిన చాలా మంది భక్తులు అమ్మవారి అన్నప్రసాదాన్ని అయితే స్వీకరిస్తున్నారు. మీరు కూడా వస్తే తప్పకుండా అమ్మవారి అన్నప్రసాదాన్ని తీసుకోండి. మాకు ఆ రోజు పులిహార పెట్టారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ భోజనం ఏర్పాట్లు అయితే కంప్లీట్ గా బఫెట్ స్టైల్లో పెట్టారు. కార్పెట్స్ కూడా వేశారు కాబట్టి కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూర్చుని కూడా తినొచ్చు. ప్రతిరోజు కూడా సాయంత్రం పూట అమ్మవారి ఊరేగింపు అయితే జరుగుతుంది. ఎక్కడికక్కడ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. మనం ఆ ఊరేగింపు విశేషాలన్నీ కూడా ఈ స్క్రీన్స్ లో చూడొచ్చు. మేము కూడా కిందకి వెళ్ళి అమ్మవారి ఊరేగింపు చూద్దాం అనుకున్నాం. కాకపోతే అప్పటికే పూర్తయిపోయింది.
దర్శనానికి వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కొండ మొత్తం కూడా కలకల్లాడిపోతుంది. అసలు జనాల కోలాహలం మామూలుగా లేదండి. కొండపై నుంచి మెట్ల మార్గం ద్వారా దిగి మెయిన్ రోడ్డుకి వెళ్ళేంత వరకు కూడా ఫుల్ లైటింగ్ పెట్టారు. నాకైతే ఏర్పాట్లు చాలా బాగా అనిపించాయి. లడ్డూ కౌంటర్స్ కూడా ఎక్కువగానే ఏర్పాటు చేశారు కాబట్టి అంత రద్దీగా ఏం లేవండి. కావలసిన వాళ్ళు వెళ్ళి వెంటనే తీసుకుని రావచ్చు. ఒక్కొక్క లడ్డూ కాస్ట్ వచ్చి 15 రూపాయలు. అదే మనం 6 లడ్డూలు తీసుకుంటే ఒక బాక్స్ లో 100 రూపాయలకి ఇస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చాలా మంది చిన్నపిల్లలు భరతనాట్యం ప్రోగ్రామ్స్ అయితే ఇస్తున్నారు. చూడ్డానికి చాలా చక్కగా అనిపించింది. ఆ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంద్రకీలాద్రి కొండపైన దసరా ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయో నేను మీకు చూపించాను. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని పలకరిస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.